తమ్ముడు ప్రైజ్ మంచిది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినము ఈ రీతిగా మనమంతరము కూడుకోవటానికి, కలిసి దేవుణ్ణి స్తుతించి గణపరచడానికి, మహిమపరచడానికి దేవుడు ఎంతో చక్కటి అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఈ దినము కాన్ఫరెన్స్లోకి వచ్చినటువంటి ప్రభు బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్య భాగంలోనికి వెళ్దాం. దేవుడు నాకు ఇట్టి సమయాన్ని ఇచ్చి ఉండగా ఆ సమయాన్ని సద్వినియోగము చేసుకున్నటకు ప్రయత్నం చేస్తాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు విందాం. అందరం కూడా ఒక మాటను బైబిల్ తెరిచి చదువుదాం. దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి ఆ మాటల కొరకు ఒక మాట చదివిన తర్వాత చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము. అందరూ కూడా బైబిల్ తెరిచి చూద్దాం. బ్రదర్ ఎవరన్నా ఒకరు ఈ మాటను చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా నేను ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒకని రాజుగా నియమించి ఉన్నాను. చాలు బ్రదర్, చిన్న ప్రార్థన చేద్దాం. అందరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సాయంకాల సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నీ బిడ్డలుగా మేమందరము నాయన ఆయా ప్రాంతాల్లో ఉంటూ ఉన్నప్పటికీ కూడా ఈ కాన్ఫరెన్స్ ద్వారా తండ్రి, ఆయా ఈ డిజబుల్ ఫెలోషిప్ ద్వారా దేవా మేము కలుసుకోవటానికి మీరు మా పట్ల చూపినటువంటి కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నాయన పాటలు పాడటానికి తండ్రి మీరు కృపనిచ్చి ఉన్నారు. బిడ్డలను మీరు వాడుకున్నందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అదే రీతిగా ప్రార్థించిన వారిని దేవా ఈ కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయన పేరు పేరున మీరు జ్ఞాపకము చేసుకునండి. ఈ సమయంలో తండ్రి మేమందరము కూడా తండ్రి ఈ మాటలు వినటానికి, అయా నీ మాటలు నేర్చుకోవటానికి తండ్రి మీరు కృప చూపించమని మాట్లాడుతూ ఉన్నాం. ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన, జ్ఞాపకము చేసుకోండి. మీరు మాట్లాడుతూ ఉండగా అయా అందరికీ వినగలిగిన చెవులు, గ్రహించగలిగినటువంటి మనస్సును దేవా మీరు దయచేయండి. నీ దీనదాసును అల్పుడును అయోగ్యుడైనటువంటి నన్ను విసిలో చాటును మరుగుపరుచుకొని అయా మీ బోరగా మీ పాత్రగా మీరు వాడుకోనమని మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించేది వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, చక్కటి మాటను చదవగా విన్నాం. ఇక్కడ ఈ మాట సమూయేలు ఇశ్రాయేలుల ప్రజలతోని చెప్పుచున్నటువంటి మాట ఏమిటంటే, మీరు దేవుణ్ణి అడిగి ఉండగా దేవుడు మీ కొరకు ఒక రాజును నియమించి ఉన్నాడు అనే మాటను ఇక్కడ సమూయేలు ఇశ్రాయేలుల ప్రజలతో చెప్పుతూ ఉన్నాడు. అయితే వారితో ఈ మాటలు చెప్తూ కొన్ని విషయాలు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. మీరు ఎలాగా ఉండాలి, మీ రాజు మీరు ఎలాగా ఉంటే మీరుంటున్నటువంటి ఈ యొక్క ప్రాంతానికి కానీ మీకు కానీ క్షేమము కలుగుతుంది అనే మాటను తాను వారికి తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆ ప్రజలతో మాట్లాడుతూ ఆయన కొన్ని మాటలు తెలియచేశాడు. 14వ వచనములో చూసినట్లయితే ఆయన ఈ రీతిగా చెబుతూ ఉన్నాడు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలు భంగము చేయక మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించి నడిచిన ఎడల మీకు క్షేమము కలుగును అనే మాటను ఇక్కడ వారికి చెప్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో ప్రతి మనిషి కోరుకునేది ఏమిటంటే క్షేమముగా ఉండాలి, మనకి ఉన్నటువంటి సమస్యలను తొలగిపోవాలి, మన వ్యక్తిగత జీవితంలో క్షేమము, మన యొక్క కుటుంబ జీవితంలో మన కుటుంబాన్ని అంతటికీ క్షేమము, మనం ఉంటున్నటువంటి పరిసరాలన్నీ కూడా క్షేమముగా ఉండాలని దేవుని బిడ్డలుగా మనము ఆశిస్తూ ఉంటాము, కోరుకుంటూ ఉంటాం. ఈ క్షేమము ఒక వ్యక్తికి ఎలాగ వస్తుంది, ఒక కుటుంబానికి ఎలాగ క్షేమము కలుగుతూ ఉంటుంది, ఆ కుటుంబం మీదకి కానీ ఆ వ్యక్తి మీదకి కానీ వచ్చేటువంటి శోధనలు ఎలాగ తొలగిపోతాయి, సమస్యలు ఎలాగ తొలగిపోతాయి, వారిపైకి వస్తున్నటువంటి ఆ యొక్క అపాయములు ఎలాగ తొలగిపోతాయంటే
ఇక్కడ మరి కొన్ని మాటలు సమూయేలు భక్తుడు ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి అంటే, మొదటి మాట, మీరు మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి అనే మాటను తెలియజేస్తూ ఉన్నాడు. మొట్టమొదటి మాట. ప్రియ దేవుని సంఘమా, అనేక మార్లు ఈ మాటలు మనము విని ఉండవచ్చు, అనేక మార్లు దేవుడు మనతో మాట్లాడి ఉండవచ్చు. మరొకసారి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. మనము క్షేమముగా ఉండాలి అనంటే మొదటిగా చెప్తున్న మాట ఏమిటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి అనే మాటను దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. అంటే మనము భయభక్తులు కలిగి లేమా అనే ఒక ఆలోచన మనకి వస్తూ ఉంటది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనంటే, దేవుడు మనకి ఈ యొక్క విషయాలు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడంటే, మనము ఎక్కడో కొంత మరి నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి మరి సంపూర్ణంగా లేము అనే మాటను మనము మరి ఊహించుకోవచ్చు. కనుక దేవుడు మరొకసారి ఈ మాటను జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు అంటే ఏమిటో మనకు తెలుసు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనే మాటకు మరి ఏమిటి అర్థం ఏమిటి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు చెడుతనమును విసర్జిస్తారు అనే మాట మనకు సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనములో ఉంటది. అయితే మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు చెడుతనమును విసర్జిస్తారు. గర్వము, అహంకారము, కుటిలమైన మాటలు, దుర్మార్గత ఇవి నాకు అసహ్యములు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇవి ఎవరి జీవితంలో అయితే ఉంటాయో, వీటిని ఎవరైతే అట్టి పెట్టుకొని ఉంటారో, ఈ యొక్క 4 మరి విషయాలను ఎవరైతే వారి జీవితంలో ఉంచుకుంటారో వారు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు కారు అనే మాటను దేవుడు అక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. వాటిని దేవుడు అసహించుకుంటూ ఉన్నాడు గనక మనము కూడా ఆయన బిడ్డలుగా ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా ఆ యొక్క చెడుతనమును అసహించుకోవాలి. ఆ చెడుతనమును మనలో లేకుండా మనము చేసుకోవాలి అనే మాటను దేవుడు సాయంకాల సమయంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీ జీవితంలో క్షేమం ఉండాలి అనంటే, నీ జీవితంలో నీకు క్షేమము కలిగి ఉండాలంటే, నీ కుటుంబంలో క్షేమము కలిగి ఉండాలంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని నీవు తలంచినట్లయితే నువ్వు 4 విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు చెడుతనమును విసర్జిస్తారు అనే మాటను చెబుతూ, మరి అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు, గర్వము ఇవి దేవుడు అంటూ ఉన్నాడు, ఇవి నాకు అసహ్యము. ఇవి ఎవరి జీవితంలో అయితే ఉంటాయో వారు నా యందు భయభక్తులు లేనటువంటి వారు. వీటిని నేను అసహించుకుంటున్నాను గనక, ఒకవేళ వీటిని ఎవరైనా ప్రేమించి వారిలో ఉంచుకుంటే వారిని కూడా నేను అసహిస్తూ ఉన్నాను అనే మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా అనేక మార్లు మరి వీటిని మనలో ఉంచుకుంటూ ఉంటాము. అనేక మార్లు మనము గర్వముతో మాట్లాడటము, కుటిలమైనటువంటి మాటలు మరి మాట్లాడటము, మరి అహంకారముతో ఉండటము, మరి దుర్మార్గత కలిగి ఉండటము అనేక మార్లు తెలియకుండా కొన్నిసార్లు వాటిలో పడిపోతూ ఉంటాం. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, అట్టి వాటిని నేను అసహించుకుంటూ ఉన్నాను. అట్టివి ఎవరి మనసులో అయితే ఉంటాయో, ఎవరి జీవితంలో అయితే ఉంటాయో వారిని కూడా నేను అసహించుకుంటాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక వీటిని మన జీవితంలో నుండి మొదటిగా తొలగించుకోవాలి. మన జీవితంలో క్షేమం ఉండాలంటే ఈ 4 మనలో నుండి దూరపరచబడాలి. ఈ 4 మనలో నుండి వేరైపోవాలి. ఈ 4 మనలో నుండి కట్టయిపోవాలి. అప్పుడు మాత్రమే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాము. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మాకు లాభం ఏమిటి అని చెప్పేసి ఒకవేళ మీరు అడిగినట్లయితే దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. శ్రద్ధగా ఆ మాటను మనము చదువుదాం. కీర్తనల గ్రంథము, బ్రదర్ ఒకరు చదవండి. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 7వ వచనములో ఈ మాటను దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. కీర్తనలు 34వ కీర్తన 7వ వచనము ఒకసారి చదవగా విందాం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చాలు బ్రదర్, దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారి చుట్టూ ఆయన
దూతలు కావలి ఉండి వారిని రక్షిస్తాయట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే లాభం ఏమిటంటే, దేవుడు చెప్తున్నటువంటి మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండినటువంటి వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉంటాయి, వారిని రక్షిస్తాయి, వారికి ఉన్నటువంటి ఆపద నుండి విడిపిస్తాయి, వారికి ఉన్నటువంటి చిక్కు నుండి విడిపిస్తాయి, వారికి ఉన్నటువంటి సమస్య నుండి విడిపిస్తాయి, వారికి ఉన్నటువంటి శోధన నుండి విడిపిస్తాయి, వారికి ఉన్నటువంటి మరి ఎటువంటి సమస్య అయినా దాని నుండి ఆ యొక్క దూతలు విడిపిస్తారు అనే మాటను దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలనే మాటను మరి దేవుడు సమూయేలు ద్వారా ఇశ్రాయేలుల ప్రజలకు, రాజుకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో మీరు మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి, దేవుడైన యెహోవా యందు మీరు ఎప్పుడైతే భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో మీకు క్షేమము కలుగుతూ ఉన్నది, మీకు క్షేమం ఉంటూ ఉన్నది. మీకును మిమ్మల్ని ఏలుచున్నటువంటి మీ రాజుకును క్షేమము కలుగుతూ ఉంటది. మీరు భయభక్తులు కలిగి జీవించకపోతే మీకు క్షేమం ఉండదు అనే మాటను జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు దేవుడు. అయితే నిజముగా వీరు మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకున్నట్టే అని చెప్తూ ఉన్నాము. మరి బైబిల్ చెప్తూ ఉన్నది, ఈ చెడుతనము వీరిలో లేకపోతే, ఈ చెడుతనమును అసహించుకుంటే, ఈ చెడుతనము దూరపరుచుకుంటే ఏమి జరుగుతుంది అనంటే, వారికట దేవుని యొక్క దూతలు కావిలిగా ఉండి వారిని రక్షిస్తాయట. వారు చిక్కుకొని పోయినటువంటి సమస్య నుండి, వారు ఇరుక్కొని పోయినటువంటి ఆ యొక్క మరి ఇరుకులో నుండి, వారికి వచ్చినటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నుండి, వారికి వచ్చినటువంటి శోధల నుండి, వారికి వచ్చినటువంటి వ్యాధి నుండి, వారికి వచ్చినటువంటి బాధ నుండి, రకరకాల సమస్యల నుండి దేవుడే వారిని కాపాడటానికి ఆయన తన దూతలను పంపిస్తూ ఉంటాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటి మాట ఏమిటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. నిజముగా బైబిల్ గ్రంథంలో అట్టి రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి చుట్టూ ఆయన దూతలు కావిలి ఉన్నాయంటే ఖచ్చితంగా బైబిల్ చెప్తూ ఉన్నది, ఆయన దూతలు కావిలి ఉన్నాయి, ఆయన దూతలు కావిలి ఉండి వారిని రక్షించాయని బైబిల్లో మరి అనేకుల గురించి మరి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక మాటను చదువుదాం బ్రదర్, ఒక మాటను చదవండి. దానియేలు గ్రంథములో మనము చూసినట్లయితే 3వ అధ్యాయము 17వ వచనము 23వ వచనము చదివినట్లయితే ఇక్కడ మనకి తెలుస్తూ ఉన్నది. ఒకసారి చదవండి కిరణ్ బ్రదర్. ఎంత? 3వ అధ్యాయం 3వ అధ్యాయం 17వ వచనము, తర్వాత 23 నుండి 25 వచనాల వరకు. 17 వచనం. దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమునందున శద్రకు, మేషకు, అబేద్నెగోయను వారి విషయములలో ఆయన ముఖం వికారమైన గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపి శద్రకు, మేషకు, అబేద్నెగోను సంబంధించి వేడిమిగల మండుచున్న ఆ గుండములో వేయడని ఆజ్ఞగా వారి అంగీలను, నిలువటంగీలను, పై వస్త్రాలను, తక్కిన వస్త్రాలను తీయకయే ఉన్న పాటిన ముగ్గురిని వేడిమిగల మండుచున్న గుండం నందు పడవేసిరి, నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమిగలదైనందునను శద్రకు, మేషకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. శద్రకు, మేషకు, అబేద్నెగో అను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమిగల మండుచున్న గుండములో పడగా, రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషుల బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. చాలు 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 మంచిది. దేవుని బిడ్డలారా,
మరి ఈ మాటలు విన్నాము కదా. ఇక్కడ మరి షడ్రకు మేషకు అబేద్నెగోల గురించి మనము అనేక సార్లు వింటూ ఉన్నాం. దేవుడు సాయంకాల సమయంలో వారి ద్వారా మనకు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, వీరు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు చెడుతనమును అసహించుకున్నటువంటి వ్యక్తులుగా కనబడుతూ ఉన్నారు. ఆ దేశంలో, బబులోను దేశంలో మరి వీరు అక్కడ ఆ యొక్క నెబుకద్నెజరు అయినటువంటి రాజు ఒక ప్రతిమను నిలబెట్టి దానికి అందరూ కూడా నమస్కారము చేయాలి అని చెప్పినప్పుడు వీరు నమస్కారం చేయకుండా ఉండినందున లేకుండా ఉండుటని బట్టి వారికి వచ్చినటువంటి భయంకరమైనటువంటి అది మరి శోధన అని చెప్పవచ్చు, లేకపోతే మరి దేవుడు ఒక పక్క మరి పరిశోధిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకొనవచ్చు. అయితే వారి మీదకి వచ్చినటువంటి యొక్క భయంకరమైన మరి వచ్చినప్పటికీ కూడా వారు ఏమంటారు, యొక్క మండుచున్నటువంటి వేడిమి గల నుండి మా దేవుడు మమ్మల్ని రక్షించి తప్పించుటకు ఆయన సమర్థుడు, ఆయన రక్షించే దేవుడు, ఆయన కాపాడే దేవుడు. రాజా రక్షించకపోయినా పర్వాలేదు, కానీ నీ యొక్క ప్రతిమకు మేము మొక్కము. ఎందుకంటే ఇది దేవుడు కాదు, దేవుడు కానటువంటి దాన్ని మేము దేవునిగా మొక్కము. దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు, మా దేవుడు సజీవుడైనటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, మా పక్షమున ఉన్న దేవుడు, మమ్మల్ని కాపాడే దేవుడు కనుక ఆ దేవుని తప్ప మేము వేరే ఎవరిని కూడా సేవించము అనే మాటను జ్ఞాపకము చేస్తుంటే రాజులో మరి ఒక రకమైనటువంటి మరి ఆ యొక్క ఉగ్ర రూపము దాల్చి కోపము వచ్చి అంటూ ఉన్నాడు, ఈ అగ్నిగుండమును ఏడంతలు చేయండిరా అని చెప్తూ ఉంటే అగ్నిగుండమును ఏడంతలుగా చేసినప్పుడు అక్కడ రెండు విషయాలు మనం మరి చూస్తూ ఉంటాం. అక్కడ ఏడంతలుగా చేసిన తర్వాత బలిష్ఠులైనటువంటి కొందరు వచ్చేసి ఏం చేశారంటే ఈ యొక్క షడ్రకు మేషకు అబేద్నెగోల్ని అగ్నిగుండములో పడవేస్తూ ఉన్నారు. ఎవరైతే పడవేశారో వారికి మరి దేవుడు తోడుగా లేడు కనుక వారు ఏమైపోయారంటే వారు చనిపోయారు. ఆ యొక్క వేడికి వారు విసిరివేసినటువంటి వారు చనిపోయారు. కానీ వీరు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. షడ్రకు మేషకు అబేద్నెగోలు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వీరు ఆ అగ్నిగుండములో పడవేసినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడంటే వారిని కాపాడాడు, అగ్ని యొక్క బలమును చల్లార్చాడు. అక్కడ ఒక దూతను పంపించి వారికి కాపుదలనిచ్చాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అనే మాట వారి జీవితంలో నెరవేర్చబడి ఉన్నది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనకు దేవుని యొక్క కాపుదల ఉంటది. తన దూతలను పంపించి ఆయన మనకు క్షేమాన్ని ఇస్తూ ఉంటాడు, మనల్ని రక్షిస్తూ ఉంటాడు, మనల్ని కాపాడుతూ ఉంటాడు, మనకి సహాయము చేస్తూ ఉంటాడు. కనుక ఎవరైతే విసిరివేశారో వారిని విసిరివేసినటువంటి వారికి దేవుడు కాపుదల ఇవ్వలేదు. ఎందుకంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కాదు, వారు దేవుని ఆశ్రయించిన వారు కాదు. కనుక వారు నశించిపోయారు. ఎవరైతే దేవుని ఆశ్రయించారో, ఎవరైతే దేవుని ఆనుకొని ఉన్నారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారో అట్టి వారికి దేవుడు సహాయం చేసి వారిని కాపాడి ఉన్నాడు. అప్పుడు నెబుకద్నెజరు అంటూ ఉన్నాడు, అరే బాబు, మనము ఎవరిని ఎందులో పడేసి నలుగురున్నారా పడేసిందేనంటే ముగ్గురినే పడేసామయ్యా, నాకేంట్రా నలుగురు కనపడుతూ ఉన్నారు అని అంటే ఆ నాలుగో వాడు దేవదూత రూపమును పోలినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడని నెబుకద్నెజరు చెప్తూ ఉన్నాడు. వారు ఏంది బంధకములు లేకనే ఉట్టిగానే తిరుగుతూ ఉన్నారు, అగ్నిగుండములో తిరుగుతూ ఉన్నారని చెప్తూ ఉన్నాడు. దేవుడు తన యొక్క బిడ్డలకు ఆయన కాపుదల ఇస్తూ ఉన్నాడు. ఆయన ఆశ్రయించిన వారికి ఆయన క్షేమమునిస్తూ ఉన్నాడు. ఆయన ఆశ్రయించినటువంటి వారికి వారి జీవితంలో క్షేమమునిస్తూ ఉన్నాడు. వారి మీదకి వచ్చినటువంటి భయంకరమైనటువంటి మరి మరణాపాయ స్థితి నుండి దేవుడు వారిని విడిపించడానికి తన దూతలను పంపించి వారికి కాపుదలనిస్తూ ఉన్నాడు. కనుక వారి జీవితంలో క్షేమమును మరి చూస్తూ ఉన్నాం. నా ప్రియ చేసుకున్నాం. మనము చెడుతనమును ఎప్పుడైతే మరి విసర్జిస్తామో, చెడుతనమును ఎప్పుడైతే అసహించుకుంటామో అట్టి వారికి దేవుని యొక్క కాపుదల ఉంటది, అట్టి వారికి దేవుని యొక్క రక్షణ ఉంటది, అట్టి వారికి దేవుని యొక్క సహాయం ఉంటూ ఉంటది. కనుక
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. అట్టి వారి జీవితంలో క్షేమము కలుగుతూ ఉంటది. అక్కడ నెబుకద్నెజరు ఆశ్చర్యపోతూ ఉన్నాడు. అప్పుడు అంటూ ఉన్నాడు, వారిని బయటికి పిలవండిరా. బయటికి పిలిచి వారిని ఒళ్ళంతా కూడా పరీక్షించి చూసినప్పుడు ఎక్కడ కూడా మంట మరి వారికి తగిలినట్టుగా కనబట్టలేదు. ఎక్కడ కూడా వారికి ఏ హాని, ఆ యొక్క అగ్ని ఏ హాని కలిగించలేదు. గల కారణం ఏమిటంటే ముందుగానే దేవుడు తన దూతను అక్కడ ఉంచాడు. ముందుగానే దేవుడు తన దూతను అక్కడ ఉంచాడు. ఇదిగో నా బిడ్డలు, వారు ఆ యొక్క మరి భయంకరమైనటువంటి శ్రమలోనికి వెళ్తూ ఉన్నారు. భయంకరమైనటువంటి అగ్నిగుండంలోనికి వెళ్తున్నారు. ఇదిగో నువ్వు వెళ్ళు, వీళ్ళని దూతకు ఆజ్ఞాపించి బలమును చల్లార్చి అక్కడ అగ్నిని చల్లగా చేశాడు. అది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి నీకు ఎదురైనప్పటికీ కూడా, ఎంత భయంకరమైనటువంటి స్థితిలోనికి నువ్వు వెళ్ళవలసి వచ్చినప్పటికీ కూడా, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా నీకు క్షేమమునిస్తాడు, నీ కుటుంబానికి క్షేమమునిస్తాడు. ఈ సాయంకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఒక మాటను కూడా చూద్దామా బ్రదర్? చదువుతారా మరొక మాట? దానియేలు గ్రంథములో 6వ అధ్యాయం 20 వచనం ఒకసారి మరి చదవండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20 వచనము. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు చదవండి బ్రదర్. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కానుగా అనేను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దానియేలు దగ్గరికి దర్యావేషు వచ్చి ఆయన రాత్రంతా కూడా నిద్రపట్టక ఈ యొక్క మరి దానియేలు మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, చెడుతనమును అసహించుకున్నటువంటి వ్యక్తి, దేవుని ప్రేమించినటువంటి వ్యక్తి కనుక ఈ దానియేలు మీదకి భయంకరమైనటువంటి ఆ యొక్క అపాయము మరి వచ్చినప్పుడు దేవుడు ముందుగానే దేవుడు తన దూతను పంపించాడు. ఆ యొక్క సింహాల గుహలోనికి దేవుడు తన దూతను పంపించాడు. ఇదిగో నా ప్రియ కుమారుడు వస్తూ ఉన్నాడు, ఇదిగో నా ప్రియ కుమారుడు దానియేలు వస్తూ ఉన్నాడు, నా యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. ఇదిగో ఆ యొక్క వ్యక్తికి భయంకరమైనటువంటి శ్రమ రాబోతూ ఉన్నది కనుక నువ్వు ముందుగా వెళ్ళు, అక్కడ ఉన్నటువంటి సింహాల నోర్లు మూసివేయి అని చెప్పి తన దూతని పంపాడు. దూతను పంపి దానియేలు ఎప్పుడైతే దాంట్లో పడవేయబడ్డాడో ఆ యొక్క సింహాలన్నీ కూడా అవన్నీ కూడా మౌనముగా ఉండిపోయాయి. అవన్నీ కూడా మౌనముగా ఉండిపోయాయి. మౌనముగా ఉండిపోయి ఆ యొక్క దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే అవన్నీ కూడా మరి దేవుని మాటకు లోబడి నెమ్మది కలిగి ఉన్నాయి. గల కారణం ఏమిటంటే దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి గనక దానియేలుకి ఏ హాని కలగకుండా దేవుడు తన దూతను పంపించి దానియేలుకు రక్షణనిచ్చి ఉన్నాడు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ కాపుదల దేవుని యొక్క కాపుదల ఉంటది, దేవుని యొక్క క్షేమము నీకు ఉంటూ ఉన్నదని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇంకా అనేకులు మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. ఇదే దానియేలు గ్రంథంలో చూసినట్లయితే ఇక్కడ దానియేలును బయటికి తీసిన తర్వాత అప్పుడు దర్యావేషు రాజు ఏమంటూ ఉన్నాడంటే, అన్యాయముగా ఇదిగో దానియేలు పైన నేరము మోపినటువంటి వారందరినీ తీసుకొని రండి, వారిని వారి కుటుంబాలన్నింటినీ తీసుకొచ్చేసి ఈ యొక్క సింహాల మరి బోనులో వేసేయండి అని చెప్పగానే వారందరిని తీసుకొని సింహాల బోనులో వేస్తూ ఉంటే వారు కిందికి వెళ్ళక ముందే వారి ఎముకలన్నిటిని కూడా విరిసి నమిలి వేస్తూ ఉన్నాయట అన్ని సింహాలు. మరి అక్కడ ఉంటూ ఉండగా ఒక దానియేలు వెళ్ళినప్పుడు మాత్రమే క్షేమము కలిగి ఉన్నది. వీరందరూ కూడా దేవుని యందు భయభక్తులు లేనటువంటి వారు, దేవుని ఆశ్రయించినటువంటి వారు కనుక వారికి క్షేమము కలగలేదు. దానియేలు దేవుణ్ణి మరి ఆశ్రయించి ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, చెడుతనమును ఆశ్రయించుకున్నాడు కనుక దానియేలుకి తన దూతను పంపించి దేవుడు కాపుదలనిచ్చి ఉన్నాడు. ఈ సాయంకాల సమయంలో దేవుడు అంటూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనకు కూడా అంటూ ఉన్నాడు, నీవు నా యందు భయభక్తులు కలిగి జీవిస్తే నీకు కూడా దానియేలుకి ఇచ్చిన కాపుదలను నీకు ఇస్తాను, షడ్రక మేషక అబేద్నెగోలకు ఇచ్చినటువంటి కాపుదలను నీకు ఇస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు గొప్ప దేవుడు. దేవుడు ఇదిగో ఒక అన్యులు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు,
అని చెప్పేసి అన్య రాజు దానియేలు దగ్గరకు వచ్చి దేవుని యొక్క గొప్పతనాన్ని మరి చాటుతూ ఉన్నాడు. జీవము గల దేవుని సేవకుడా అని చెప్తూ ఉన్నాడు. ఎందుని బట్టి అంటే ఈ యొక్క దానియేలు జీవము గల దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక దేవుని యందు భయభక్తులు కలిగి జీవించట చెడుతనమును అసహించుకున్నట్టని మనకు తెలుసు. తెలిసినప్పుడు కూడా అనేక మార్లు మరి విషయాలు మనలో దాచుకొని మనం ఆ రీతిగా ప్రవర్తిస్తూ ఉంటాము. అప్పుడు దేవుడు మన బట్టి కుంగిపోతూ ఉంటాడు. అయ్యో నా బిడ్డలు ఈ రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నారు, నా బిడ్డలు ఈ రీతిగా జీవిస్తూ ఉన్నారు, అయ్యో నా యందు భయభక్తులు నిలిపినటువంటి వారని నేను అనుకుంటూ ఉన్నాను. కానీ అనేక మార్లు వీరు భయభక్తులు లేకుండా జీవిస్తూ ఉన్నారని మన మరి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన మరి దుఃఖంతో ఉంటూ ఉన్నాడు. కనుక ఈ యొక్క సాయంకాల సమయంలో నీ తీర్మానం ఏమిటి? నువ్వు నిజంగా చెడుతనం మనం ఆశ్రయించుకోవాలని తలంచుచున్నావా? మరొక వ్యక్తిని గురించి కూడా మనము చూసినట్లయితే ఇక్కడ మనకు తెలుసు. ఇక నేను వాక్యములు మరి చదివించటమే కాదు కానీ మనందరికీ తెలుసు. మరి ఆ యొక్క మాటలు మరి శ్రద్ధగా విందాం. మరి యోసేపు జీవితంలో కూడా మనం చూసినట్లయితే తన అన్నలు క్షేమము కోరి తాను వెళ్ళాడు. తన అన్నల యొక్క క్షేమమును తండ్రి తెలుసుకొని రమ్మని, యోగక్షేమములు తెలుసుకొని రమ్మని చెప్పేసి పంపిస్తే యోసేపును మరి చంపడానికి వారు ప్రయత్నము చేశారు. యోసేపును చంపడానికి ప్రయత్నము చేసినప్పుడు, ఆయన గుంటలో పడవేసినప్పుడు, తన వస్త్రములు చించివేసినప్పుడు యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు గనక యోసేపు ఎంత మాత్రమును భయపడలేదు. నా దేవుడు నాకు తోడుగా ఉంటాడని చిన్న వయసులో 17-18 సంవత్సరముల వయసులో ఉన్నటువంటి యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు గనక దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. దేవుడు యోసేపుకు కాపుదలనిచ్చి ఉన్నాడు. దేవుడు యోసేపుకి రక్షణనిచ్చి ఉన్నాడు. కనుక యోసేపుని గుంటలో పడవేసినప్పటికీ కూడా యోసేపుకి ఎటువంటి హాని జరగలేదు. అయితే యోసేపు తన అన్నల చేత అమ్మబడ్డాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. తన దూతను పంపించి ఆ యొక్క యోసేపుకి ఎటువంటి హాని కలగకుండా యోసేపును దేవుడు కాపాడాడు. ఎక్కడికి వెళితే అక్కడ యోసేపును కాపాడాడు. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క సాయంకాల సమయంలో మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం నేర్చుకుందాం. ఒకవేళ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఇంకా మన జీవితంలో మరి ఏమి కలుగుతూ ఉన్నది అని ఒకసారి మనము చూద్దాం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం వలన మరి మనకి ఏమి జరుగుతూ ఉన్నది ఒక మాటను చూద్దామా? మరి ఒక మాటను ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము అందరూ కూడా తెరిచి ఈ మాటను చూడండి. బ్రదర్ ఈ మాటను కూడా కొద్దిగా చదవండి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం. వారికి వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. చాలు. కనుక ఇక్కడ దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, ఎవరైతే నా యందు భయభక్తులు నిలిపిన ఆజ్ఞలను మరి గైకొంటారో అట్టి వారికి క్షేమము కలుగుతున్నది, అది వారి జీవితంలో మేలు అనే మాటను దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. కనుక మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము, ఆయన ఆజ్ఞలు పాటించటము, ఆయన అనుసరించి నడవటం వలన మన జీవితంలో మేలు కలుగుతుంది. ఏమిటి ఆ మేలు అంటే మనకు మన కుటుంబానికి, మన సంతానమునకును క్షేమము కలుగుతున్నది. ఇదే మన జీవితంలో మేలు అనే మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో మరి అనేక సార్లు మరి ఈ యొక్క విషయాల్లో మనం తప్పిపోతూ ఉంటాం. అనేక మార్లు ఈ యొక్క విషయాల్లో తప్పిపోయి మన జీవితంలో మరి కనబడుతూ ఉంటాయి. కనుక మరి ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనకి ఏమి కలుగుతూ ఉన్నది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మన జీవితంలో ఏం జరుగుతూ ఉన్నదంటే, సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనములో మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలమని చెప్తూ ఉన్నాడు దేవుడు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనములో చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట దీర్ఘాయువునకు కారణము అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. సామెతలు 14:26లో చూసినట్లయితే అది ధైర్యమును పుట్టిస్తూ ఉన్నది. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి మరి ధైర్యమును పుట్టిస్తూ ఉన్నదట. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి.
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి. చెడుతనమును విసర్జించాలి, చెడుతనమును అసహించాలి. మనలో ఒకవేళ గర్వము, అహంకారము, కుటిలమైన మాటలు, దుర్మార్గత ఇవి మన జీవితంలో ఉంటే వాటిని తీసివేసుకోవాలి అనే మాట చూస్తూ ఉన్నాడు. కనుక మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోల జీవితమును చూసాం, దానియేలు జీవితమును చూసాం. వారు ఎంతో భయభక్తులు కలిగి ఉన్నారు. వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును అసహించుకున్నారు. యోసేపు జీవితము చూసాము. యోసేపు కూడా చెడుతనమును అసహించుకున్నాడు. తన అన్నల యోగక్షేమము కొరకు వెళ్ళినటువంటి యోసేపుని ఎంతో హింసకు గురి చేసి తను చంపాలని చూశారు. చివరికి మరి అమ్ముకున్నప్పటికీ కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. గల కారణం ఏమిటంటే యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కనుక ఈరోజు మన పరిస్థితి ఏమిటి? ఒకవేళ అలాంటి పరిస్థితులు మన జీవితంలో వస్తే, అలాంటి సమస్యలు మన జీవితంలో ఎదురైతే మనకి దేవుడు తోడుగా ఉండాలి. మనకి దేవుడు తన యొక్క దూతను పంపించి మనకు కూడా కాపుదలను ఇవ్వాలి. అంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాలి, అసహించుకోవాలి అని దేవుడు ఈ యొక్క సాయంకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఆయన కృప అధికముగా ఉంటుందని చెప్తూ ఉన్నాడు. ఇంకా వారికి ఆహారం ఇచ్చి ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. మాటలు దేవుడు చెప్తూ ఉన్నాడు. సాయంకాల సమయంలో మనము కూడా ఒకసారి దేవుని యందు భయభక్తులు, ఒకవేళ గతంలో నేను ఆ రీతిగా లేనేమో, ఇప్పటివరకు నేను ఆ రీతిగా లేనేమో, ఇక నుండి అయినా నీ యందు భయభక్తులు కలిగి ఉంటాను, ఇక నుండి అయినా నీ యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జిస్తాను మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ తీర్మానం చేసుకుందాం. ఇంకా ఎందరో ఉన్నారు, మనకు తెలుసు, ఇంకా ఎందరో ఉన్నారు. చెడుతనమును అసహించుకున్నట్టంటే ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని కూడా మనం అసహించుకోవటమే. అపోస్తలుడైనటువంటి పౌలు గారు సమస్తమును పెంటగా ఎంచుకున్నాడు. గల కారణం ఏమిటంటే ఇవన్నీ తన జీవితంలోనికి చెడుతనమును తీసుకొని వస్తాయి. తన జీవితంలోనికి డబ్బు కావచ్చు, ఉన్నటువంటి తన కలిగినటువంటి ఆస్తుపాస్తులన్నీ కూడా వాటన్నిటిని కూడా పెంటగా ఎంచుకొని ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో మరి నడిచినట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. ఆ యొక్క వ్యక్తి దేవుని యొక్క మార్గంలో నడిచినట్టుగా కనబడుతూ ఉన్నది. ఎందరో ఉన్నారు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుదాం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్.